హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టేస్టీ చికెన్ ఫ్రై గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో మనం ఈరోజు చూద్దాం. నార్మల్గా మనం ఇంట్లో కర్రీ కోసం తీసుకొచ్చినటువంటి చికెన్ని మనం ఫ్రైలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని హోల్ మసాలా అంటాం కదా, చెక్క మొగ్గ ఇలాచీ అనేది వేసుకొని అందులో ఆనియన్స్ ఫ్రై కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నవి అట్లా పొడిగా కట్ చేసి వేసుకున్నాను. ఇదేమవుతుందంటే మనకి బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా కట్ చేసుకుని పసుపు, ఉప్పు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ స్టార్టింగ్ నేను ప్రతి కర్రీలో. సో ఏంటంటే మనకు కొంచెం డైజెస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అట్లా యాడ్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకుంటే సో మనకి టేస్ట్ బాగుంటుంది. ముక్క బాగా మగ్గిపోయి సో ఫాస్ట్గా మనకి ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్తో కాకుండా సింపుల్గా అయిపోవడానికి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మనకి ఎక్కువ టైం అయితే మనకి చికెన్ వాటర్ పోయాలి అట్లా ఏం అక్కర్లేదనమాట. సింపుల్గా ఎంతో టేస్టీగా ఫాస్ట్గా అయితే చికెన్ ఫ్రై అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, తక్కువ ఆయిల్తో. ఈ విధంగా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అదిగో లాస్ట్కి వచ్చేసరికి మనం దగ్గరుండి అట్లా తిప్పుకుంటూ ఉండటమే. సో ఆ విధంగా అయితే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా మనం ఇంట్లోనే. నేను ఇప్పుడు కూడా లాస్ట్లో మాత్రం ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏంటంటే మనము కరివేపాకు అలాగే పచ్చిమిర్చి మీరు ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు లేదా కర్రీ అయినా కూడా సో ఇలా ఫ్రై అయితే చేసుకున్నప్పుడు మస్ట్గా తప్పనిసరిగా మీరైతే ఫ్రెష్గా కరివేపాకుని పచ్చిమిర్చిని మీరు లాస్ట్లో యాడ్ చేసి చూడండి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. మస్ట్గా మాత్రం మీరు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. చాలా అంటే రెస్టారెంట్ స్టైల్ అని చెప్పొచ్చు, స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా ఆ టైప్లో వస్తుందన్నమాట. చికెన్ ఫ్రై అయితే మంచూరియా అంటామా అట్లా అట్లా వస్తుంది. మీరు లాస్ట్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇందులో నేను ఇంట్లో వాడిన మసాలా తప్పితే నేను ఇంకా మసాలా కూడా యాడ్ చేయలేదు. సో అలా తిప్పుకుంటూ ఉంటే చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. లాస్ట్లో అయితే మనము పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా తిప్పుకున్నట్టయితే ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.